ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. తన చేతి వేళ్లతో తబలా వాయించినప్పుడల్లా ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అతని తబలా శబ్దం వినగానే వావ్ ఉస్తాద్ అని అనేవారు. జాకీర్ హుస్సేన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన కళను పోషించారు. జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన తర్వాత కూడా ఆయన సాదాసీదా జీవితానికే ఇష్టపడ్డారు. జాకీర్ హుస్సేన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలను అధిగమించాల్సి వచ్చింది. జాకీర్ హుస్సేన్ మార్చి 9, 1951లో ముంబైలో జన్మించారు. జాకీర్ హుస్సేన్ తండ్రి కూడా తబలా వాద్యకారుడు. ఆయన పేరు ఉస్తాద్ అల్లా రఖా. తబలా వాయించే నైపుణ్యాన్ని జాకీర్ తన తండ్రి నుంచి వారసత్వంగా పొందాడు. చిన్నతనం నుంచి పూర్తి అంకిత భావంతో వాయిద్యం వాయించడం నేర్చుకున్నాడు. 3 ఏళ్ల వయసులోనే ఫకావాజ్ అనే వాయిద్యం వాయించడం నేర్చుకున్నాడు. ఈ కళ అతడికి తన తండ్రి నుంచి వచ్చింది. 11 సంవత్సరాల వయసులో అమెరికాలో తన మొదటి సంగీత కచేరీని ప్రదర్శించారు. దాని తర్వాత 1973 సంవత్సరంలో తన మొదటి ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ అని ప్రారంభించారు. జాకీర్ తన చిన్న వయసులోనే తబలా పైన పట్టు పెంచుకున్నారు. జాకీర్ హుస్సేన్ 11-12 సంవత్సరాల వయసులో తబలా వాయించే ప్రయాణాన్ని ప్రారంభించారు. తన కచేరీల కోసం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లేవాడు. తన తబలాను సరస్వతిగా భావించి దానిని రక్షించి పూజించేవాడు. ఓ సందర్భంలో తాను ఓ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణం చేయడానికి తన వద్ద డబ్బు లేదని, రైలులో రద్దీగా ఉండే కోచ్లో ఎక్కి ప్రయాణించినట్లు తన జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రైల్లో కూర్చునేందుకు సీటు లేకపోవడంతో వార్తాపత్రికలను కింద వేసుకుని కూర్చునేవాడినని చెప్పారు. తబలా ఎవరి పాదాలకు చెప్పులకు తగలకుండా ఉండేందుకు దానిని తన ఒడిలోనే పెట్టుకునేవాడినంటూ చెప్పారు. ప్రయాణం సాగుతున్నంతసేపు తన తబలా తన ఒడిలోనే పెట్టుకునేవారట. సంగీత యాత్రలో డబ్బు లేకపోవడంతో కుటుంబానికి కూడా చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. నిరంతరం ఆర్థిక పోరాటాలు చేశానని, ఆర్థికంగా కాస్త మెరుగుపడినప్పుడు సంగీతానికి సమయం నుంచి కాస్త సమయాన్ని తన కుటుంబం కోసం కేటాయించేవాడినని చెప్పారు. సవాళ్లతో నిండిన మార్గాన్ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు జాకీర్ హుస్సేన్. తబలా వాయించినప్పుడల్లా ప్రజలు కొత్త ప్రపంచంలోకి ప్రయాణిస్తూ ఆనందించేవారు. భారతీయ శాస్త్రీయ సంగీతాభివృద్ధికి ఉస్తాద్ విశేష కృషి చేశారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. 2009లో జాకీర్ హుస్సేన్కు అత్యంత ప్రెస్టీజియస్ అవార్డైన సంగీత పురస్కారం గ్రామీ అవార్డు కూడా దక్కించుకున్నారు.